హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ భూషణ్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రతి నెల అయితే పెన్షన్ కోసం సమాచారాన్ని అయితే అందిస్తున్నాం. అలాగే ఈ నెల కూడా మరో కీలక అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఈ నెల ప్రత్యేకత ఏమిటంటే, ఈ నెల సెప్టెంబర్ 1 అనేది ఆదివారం రావడం వల్ల ఆ రోజున ఉద్యోగస్తులందరికీ సెలవు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వారికి సానుకూలంగా స్పందించి ప్రజలకు కూడా ఏ ఇబ్బంది కలగకుండా పెన్షన్లు అనేది ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని ఆలోచించడం జరిగింది. అలాగే దానికి అనుగుణంగా ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంది. ఎందుకంటే ప్రతి నెల చివరి తేదీన బ్యాంకులో సొమ్ము అనేది జమ చేయడం జరుగుతుంది. కానీ ఈ నెల పెన్షన్లు అనేవి ముందుగా పంపిణీ చేస్తున్నారు కాబట్టి అన్ని బ్యాంకుల్లోని డబ్బులు అనేవి ఉండేలాగా చర్యలు అయితే తీసుకున్నారు. ఆగస్టు 30వ తారీఖున ప్రతి ఒక్క సంక్షేమాధికారి, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్లు, అలాగే మిగతా సిబ్బంది వారందరూ కూడా బ్యాంకులకు వెళ్ళి ఆగస్టు 30వ తారీఖునే సొమ్మంతా విత్డ్రా చేసి ఆ సాయంత్రానికల్లా ఎవరైతే పంపిణీ చేస్తారో పెన్షన్లు అనేవి ఆ సిబ్బందికి అందరికీ ఈ పెన్షన్ అంతటినీ ఇవ్వడం జరుగుతుంది. ఆ మరుసటి రోజునే, ఎందుకంటే ఆగస్టు 31 శనివారం తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుండే ఈ పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభం కానుంది. కావున ప్రజలందరూ దయచేసి శనివారం అందరూ కూడా మీ ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకుని అధికారులందరికీ సహకరించవలసిందిగా కోరడం జరిగింది. అలాగే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ నెల 31నే పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే దూరంగా ఉన్నారో వారందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియవలసిందిగా కోరుకుంటున్నాం. వీలైనంత వరకు ఆగస్టు 31 శనివారమే పెన్షన్ మొత్తం పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ ఈ వీడియో చూసిన తర్వాత మిగతా వారందరికీ కూడా ఈ సమాచారాన్ని అయితే తెలియజేస్తాం అనుకుంటున్నాం. అలాగే ఎవరైతే దూరంగా ఉన్నారో వారందరికీ కూడా ముందుగానే చెప్పండి. శనివారమే మొత్తం పెన్షన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. ఎక్కడో ఇంకా అసలు అవ్వలేని వాళ్ళందరికీ మాత్రం సోమవారం అనగా సెప్టెంబర్ 2వ తారీఖున మిగిలిన వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 రోజులే పెన్షన్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఆగస్టు 31 అలాగే సెప్టెంబర్ 2 ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వీడియో చూసిన వారందరూ కూడా ఆగస్టు 31నే పెన్షన్లు ఇస్తున్నారనే సమాచారాన్ని అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ బంధువులందరూ కూడా కొంతమంది తీసుకుని ఉందాంలే అన్న ఆలోచనలో ఉండొచ్చు. వారందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియజేయండి.